Good afternoon, everybody. Sorry. మన భారతీయుడు 2 cast and crew అందరికీ a very good afternoon, hearty welcome to the press meet of భారతీయుడు 2. ఇప్పుడే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉలగనాయగన్ కమల్ హాసన్ సార్కి అండ్ సిద్ధార్థ్ గారికి, రకుల్ గారికి, బాబీ సింహా గారికి, శంకర్ గారికి, సురేష్ బాబు గారికి ప్రత్యేకంగా హార్టీ వెల్కమ్ సార్. హైదరాబాద్కి నిన్నే విచ్చేశారు అండ్ ఐమ్ ష్యూర్ ఈ అట్మాస్ఫియర్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారని అయితే మేమంతా కూడా ఆశిస్తున్నాం. మరి ఇవాళ ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం టు ద ప్రెస్ మీట్ ఆఫ్ భారతీయుడు 2. మ్యాగ్నమ్ ఆపస్ ప్రాజెక్ట్స్ అన్నా లేదంటే బిగ్ ప్రాజెక్ట్స్ అన్నా లైకా ప్రొడక్షన్స్ మనల్ని ఎప్పుడూ కూడా డిసప్పాయింట్ చేయరండి. మరి లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ గారు ప్రెజెన్స్ ఇన్ అసోసియేషన్ విత్ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యుటేటివ్ కంపెనీ రెడ్ జాయింట్ మూవీస్ సంయుక్తంగా విజనరీ డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్లో భారతీయుడు తీసిన 28 సంవత్సరాల తర్వాత భారతీయుడు 2లో మన లోకనాయకుడు కమల్ హాసన్ గారిని జూలై 12న చూడడానికి మీరందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని అయితే మేము అందరం కూడా ఆశిస్తున్నాం. మరి క్రికెట్ భాషలో చెప్పాలంటే 1983లో వరల్డ్ కప్ వచ్చిన తర్వాత 2011 వరకు వెయిట్ చేశాం. అలా ఇప్పుడు భారతీయుడిని మళ్ళీ 28 ఇయర్స్ తర్వాత బిగ్ స్క్రీన్ మీద చూడడానికి ఐఎమ్ ఈక్వలీ ఎక్సైటెడ్. మీ అందరిలానే నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మరి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారి సంగీతంతో సీనియర్ మోస్ట్ రవి వర్మన్ గారు డిఓపిగా, మల్టీ టాలెంటెడ్ సిద్ధార్థ్ గారు, a beautiful Rakul Preet Singh and versatile actors S.J. Surya garu, Bobby Simha garu, Samudrakani garu and మన వెరీ ఓన్ బ్రహ్మానందం గారు, ఇంకా చాలామంది తారాగణంతో చాలా టాలెంటెడ్ ఆ కాస్టింగ్ని ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత గ్రాండియర్గా భారతీయుడు 2 అయితే మన ముందుకి అతి త్వరలో రాబోతుంది. మరి ఈ సినిమాని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ శ్రీలక్ష్మి మూవీస్ సంయుక్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా రిలీజ్ చేయబోతున్నారు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నిన్నే చాలా కాంటెంట్ చూసేసాం కాబట్టి ఇవాళ మరొకసారి భారతీయుడు 2 ట్రైలర్ చూడడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? ఎస్, కమ్ ఆన్, మేక్ సమ్ నాయిస్ ఫర్ భారతీయుడు 2. ఆల్రైట్, కెన్ వి హావ్ ద ట్రైలర్ ప్లీజ్? ఊరారా ఇది? చదువుకి తగ్గ జాబ్ లేదు, జాబ్కి తగ్గ జీతం లేదు, కట్టిన ట్యాక్స్కి తగినట్టు ఫెసిలిటీస్ దొరకట్లేదు. దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు. మనం ఒక్కొక్కరిని తప్పు పడుతూనే ఉన్నాం. సిస్టమ్ సరిగా లేదు, సరి చేయాలని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, కానీ దాన్ని సరి చేయడానికి కొంచెం కూడా ప్రయత్నించట్లేదు. We are just barking dogs. అందుకే అరుస్తున్నాం. అందరినీ చీల్చి చండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలి. అలా ఎవరుంటారా? ఉండేవారు. భారతీయుడు నేమ్ సేనాపతి, ఫ్రీడమ్ ఫైటర్. ఏం కర్మ సార్ ఇది? కర్మ కాదు, వర్మ. ఆయనే మళ్ళీ రావాలి. ఒక తప్పు చేస్తే దాని నుంచి తప్పించుకోలేమన్న భయం రావాలి. నా కెరియర్లో పూర్తి చేయలేకపోయిన ఒకే ఒక్క కేస్ సేనాపతి. ఓ పని చేద్దాం, వీడిని యాంటీ ఇండియన్ గా ప్రకటించేస్తే. చిన్నప్పటి నుంచి నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదని మీరేగా నేర్పించారు. పెద్దయ్యాక ఇవన్నీ చేస్తేనే బతకగలమంటున్నారు. ఇది రెండో స్వతంత్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను.
పారిపోలేరు, దాక్కోనలేరు. టామ్ అండ్ జెర్రీ ఆట ఆరంభమైంది. ఈ ట్రైలర్ని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తూనే ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మరింత ఎక్సైట్మెంట్ అయితే పెంచేసింది, అందులో ఎలాంటి సందేహం లేదు. 6 డిఫరెంట్ లుక్స్లో మనమైతే కమల్ హాసన్ గారిని ఈ సినిమాలో చూడబోతున్నాం. అండ్ ఆయన వేసుకున్నటువంటి ఆ ప్రాస్థెటిక్ మేకప్స్ ఎలా ఉంటాయి అనేది బిగ్ స్క్రీన్ మీద చూడడానికి మనం అందరం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఈ తరుణంలో మరి ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారు ఈ సినిమాని తెలుగులో మనందరికీ అందించబోతున్నారు. కాబట్టి సురేష్ బాబు గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ భారతీయుడు 2. ఆయన రాగానే నేను ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఒకటే, సార్ హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? భారతీయుడు 2 రిలీజ్ అవుతుంది కదా అంటే చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అమ్మా అని చెప్పి ఒక చిరునవ్వుతో చెప్పారు. సో సార్, వీఆర్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. Tremendous excitement to do this film. Sir, as soon as I saw the trailer, I sent a message to Shankar sir. I found out his number and I asked Shankar gar number kanukkoni. I sent it to him, sir. First of all, Kamal sir, thank you so much for pushing this boundary of Indian cinema this far, because that's the kind of freedom that you've given yourself and to the rest of the industry to think on what we can do with cinema. You've been so innovative, so brilliant. I had the joy of working with you at Indru Chandradu and I saw what you did at that time. Really fabulous, sir. Thank you for all the great work that you've been doing. Shankar sir, to bring socially relevant messages in with so much of entertainment is just outstanding. The social inequalities, the corruption that you talk about, really touches a lot. Normally, you don't know when it makes an impact. I was just telling you that now I run an educational institution, and that joy you have when you run something straight, something perfect in a corrupt world is really fantastic, sir. And thank you. I remember gentlemen for that. So the kind of inequality, the kind of favoritism, the kind of stuff that they do in colleges. Now I happen to run some colleges and we just run it straight, and the joy in the teachers, the joy in the students, it just gives hope that in society you can do something good sometime, and we just have to be at it. So thank you for that again, sir. And Siddharth, Rakul, Bobby, congratulations for the great thing. We are expecting a lot on this film. We have a very big release planned, and thank you for giving this. We'll really take care of this film as well as we can, sir. Thank you so much, sir. Thank you. థ్యాంక్ యూ సో Do మచ్. you have any other question for me? Nothing other? లేదండి, మళ్ళీ ఇంకొంచెం సేపట్లో పిలుస్తాం మిమ్మల్ని. క్వశ్చన్స్ నేను కాదు, మా మీడియా వారందరూ వెయిట్ చేస్తున్నారు బోల్డ్ అన్ని క్వశ్చన్స్తో. ఇంకొంచెం సేపట్లో ఆ Q&A కూడా స్టార్ట్ అవబోతుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు ఫర్ జాయినింగ్ అస్ హియర్. అండ్ ఇప్పుడు మీరంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మన ఫేవరెట్ బాబీ సింహా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్, అండ్ ఆయనకి స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరమే లేదు. మన తెలుగు నటుడు అని చెప్పడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. సో బాబీ సింహా గారు ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు, కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. భారతీయుడు 2 జూలై 12th రిలీజ్ అవుతుంది. భారతీయుడు ఎంత పెద్ద హిట్ అనేది 28 ఏళ్ల క్రితం మనం చూసాం. ఈరోజు మళ్ళీ భారతీయుడు మళ్ళీ వస్తున్నాడు. హీఈస్ కమింగ్ బ్యాక్. ఇండియన్ ఈజ్ బ్యాక్. సార్, శంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమల్ సార్, ఎంత చెప్పినా అది వేరే సార్. అది నా ఒకే ఒక మాట సార్, సినిమాకు ఇంకో పేరನ್ನು ఉంటే దాని పేరు కమల్ హాసన్ మాత్రమే ఉండాలి, అంతే సార్. సిద్ధార్థ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం నా ఫస్ట్ ఫ్యూచర్ ఫిలిం ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ గారు, లవ్ ఫెయిలియర్, జిగర్దండ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో మీతో యాక్ట్ చేయడం కుదిరింది. రకుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి, మై హోల్ టీమ్. సార్, సురేష్ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. July 12th, భారతీయుడు 2 is coming back. Thank you. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు.
ఆయన ఆల్వేస్ చాలా హంబుల్ అండ్ స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడేస్తారు. బట్ స్టేజ్ మీద చూసినంత నర్వస్గా ఆయన యాక్టింగ్లో మాత్రం కనిపించదు. అక్కడే మాట్లాడతారనమాట. మొత్తం అంతా కూడా మనం బిగ్ స్క్రీన్ మీదే చూడాలి. బట్ నౌ రకుల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్. హైదరాబాద్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్నే వచ్చారు బట్ స్టిల్ అని అయితే మేము ఆశిస్తున్నాం. సో గట్టిగా చప్పట్లతో రకుల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి ఆవిడ జర్నీ మనం చూస్తూ ఉన్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెసెస్ వివ్ ఎవర్ సీన్. అండ్ అంతే అద్భుతమైన నటనతో మనల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే వచ్చారు. అండ్ నౌ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఇన్ భారతీయుడు 2. మా కోసం ఏం దాచుంచారో మీ మాటలో. Hi everyone, good afternoon, andarki namaskaram. Thank you for that warm welcome. Chala excited unnanu media vallandartho malli chala time అయిపోయింది కలవడానికి, మీ అందరితో కలిసి భారతీయుడు గురించి మాట్లాడడానికి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. yes, 12th July film is releasing. ఏముంది ఫిల్మ్లో ఇప్పుడు చెప్పను బికాస్ 12th July చూడాలి. సో ఆల్ ఐడ్ సే ఇస్ దట్ ఇట్స్ బిన్ అ డ్రీమ్ కొలాబొరేషన్. నేను ఎప్పుడూ ఊహించలేదు దట్ ఐ వుడ్ బీ ఇన్ అ పార్ట్ ఆఫ్ సీక్వెల్ ఆఫ్ భారతీయుడు. సో థ్యాంక్ యూ సో మచ్ శంకర్ సార్ అగైన్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు and for giving me such a nice role. And again, it's been a dream to work with Kamal sir. Actually, I'll just say this one incident. The first day of shoot, the only thing that was going on in my head was I want to go and have a conversation with Kamal sir. The dialogues were not a part of that scheme. So thank you so much sir for giving us this opportunity, for making Indian the brand that it is, and for being so amazing. And Siddharth, thank you for being a lovely co-star. I won't praise you too much. I did a lot of that yesterday. No, but really, thank you for being an amazing co-star. You're amazing in the film, and everyone will see that on 12th of July. The entire cast and crew has worked very hard on this film. Chala time nunchi ee film mida punch jargutundi. So మీరు 12th July please families తో వెళ్ళి చూడండి. Thank you Suresh sir for giving us a grand release here in Hyderabad. And yeah, Indian 2 on 12th of July, Bharatiyudu 2. Please watch it. థ్యాంక్ యూ రకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొంచెం సేపట్లో మా వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళ క్వశ్చన్స్తో. మీరు కూడా రెడీ అయిపోండి. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలా అని చెప్పి ఫస్ట్ టైం నాకు కొంచెం నర్వ్స్ ఫీల్ అవుతున్నాను అనమాట. బట్ ఫస్ట్ టైం నాకు ఒక న్యూస్ రీడర్గా ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఫస్ట్ నా మనసులో అనుకున్న ఒక క్వశ్చన్, నేను ఎప్పటికైనా సిద్ధార్థ్ గారిని కలుస్తానా అని అనుకున్నాను. అండ్ అప్పటికే చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ఉన్నారు. ఆయన ఒక్క మాటలో ఇంట్రడ్యూస్ చేయాలంటే హీఈస్ అన్ ఆల్ రౌండర్. ఒక యాక్టర్గా, సింగర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, రైటర్గా, అసలు సినిమాలో ఈయనకి తెలియని క్రాఫ్ట్ ఏదైనా ఉందా అని చెప్పి అప్పుడప్పుడు మనందరికీ కూడా డౌట్ వస్తూ ఉంటుంది. బట్ సిద్ధార్థ్ గారు, ఇట్స్ మై ప్రివిలేజ్ టు ఇన్వైట్ యూ ఆన్ స్టేజ్. అండ్ ఇవాళ మీ నుంచి వినడానికి మేము అందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మన సిద్ధార్థ్ మన తెలుగు అబ్బాయి అని మాట్లాడుతుంటాం, ఎంతో అద్భుతంగా పాటలు కూడా పాడుతూ మనల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. హార్టీ వెల్కమ్. చాలమ్మా చాలు, ఇక చాలు. ఇంకా ఉంది ఆ తర్వాత కంటిన్యూ చేస్తామని. అందరికీ నమస్కారం అండి. భారతీయుడు 2 July 12th రాబోతుంది. ఇది ఒక ఈవెంట్ ఫిల్మ్ అండి. సురేష్ బాబు గారు చెప్పినట్టు ట్రైలర్ చూసిన వెంటనే ఏదో ఒక ప్రాఫెసీ చెప్పినట్టు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఈవెంట్ ఫిల్మ్లా కనిపిస్తుంది, కలగడుతుంది. నాకైతే భారతీయుడు 1 నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. నేను అప్పుడే స్కూల్ ఫినిష్ చేసి కాలేజ్కి వెళ్ళే టైం అది. అండ్ థియేటర్లో సినిమా చూసి ఒక కోపం వచ్చింది. ఈ సిస్టమ్ని మనం ఏం చేయలేమా? ఒక కామన్ మ్యాన్ కోపాన్ని ఎలా ఛానల్ చేయాలి, ఏం చేయగలుగుతాం? యాజ్ ఎ యంగ్స్టర్ ఇంకా ఓట్ చేస్తాం, ఏం చేస్తాం? హౌ డు వి బ్రింగ్ అబౌట్ ఆ మార్పు ఎలా తీసుకొస్తాం అని ఓ చిన్న ఛాలెంజ్, ఓ మైండ్ అటు ఇటు నో క్లారిటీ లేకుండా ఒక కోపం వస్తుంది. అండ్ ఆ కోపం 28 years తర్వాత నన్ను చుట్టూన్న యంగ్స్టర్స్ నేను చూస్తుంటే ఇంకా కోపం ఉంటే బాగుండే అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఈ భారతీయుడు 2 నా దృష్టిలో ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అండి. మీరు లైఫ్లో కంప్యూటర్లో ఒక్కసారి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి వదిలేరు కదా, ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తూనే ఉంటారు కదా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొత్త వైరస్లు వస్తుంటాయి. దాని కొరకు మన నాలెడ్జ్ కలెక్ట్ చేసి దాన్ని అటాక్ చేసి మన కంప్యూటర్ని హీల్ చేయాలి. అట్లాగే ఈ కరప్షన్ లాంటి ఒక క్యాన్సర్ ఉంటే 28 years తర్వాత
ఎవరు మారలేదు, ఎవరు ఏమి చేంజ్ అవ్వట్లేదు అనే ఒక పరిస్థితిలో ఉన్నాం. సో ఈ క్యాన్సర్, ఈ వైరస్, ఈ కరప్షన్ అనే విషయాన్ని శంకర్ గారు, కమల్ హాసన్ గారు కలిసి ఒక కొత్త లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. అదే ఈ భారతీయుడు 2. అండ్ నా జర్నీ ఇన్ సినిమా కానీ, నా జర్నీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాక్టర్ అయ్యే ముందు నుంచి ఎవరు ఎక్కడైనా నన్ను నా ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా అడిగితే నేను కమల్ హాసన్ అని చెప్పేవాడిని. అండ్ సురేష్ బాబు గారికి బాగా తెలుసు, నేను ఫస్ట్ సినిమా చేసినప్పటి నుంచి ఆయన దగ్గర ఇంద్రుడు చంద్రుడు గురించి చెప్పండి, షూటింగ్లో ఏం జరిగింది, రామనాయుడు గారు ఏం చెప్పారు, కమల్ గారికి ఆయనకి ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, ఆయన 2 రోల్ ఎలా చేశారు, డబ్బింగ్ ఎలా చేశారు, ఇదంతా నేను ఒక 20 years బ్యాక్ నుంచి నేను డేటా కలెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నా లైఫ్లో నా యాంబిషన్ అని చెప్పను, నా డ్రీమ్ అనేది ఒక మంచి స్టూడెంట్గా లైఫ్ లాంగ్, కెరియర్ లాంగ్ పనిచేయాలని. ఇలాంటి ఒక వేదిక మీద 20 సంవత్సరాల ముందు జయసుధ గారు, సహజ నటి జయసుధ గారు నాతో యాక్ట్ చేసిన తర్వాత ఈ కుర్రోడ్ని చూస్తుంటే నాకు చిన్నప్పుడు కమల్ని చూసినట్టు ఉందన్నారు. నా లైఫ్లో నేను మర్చిపోలేని ఒక రోజు అది. నేను బాగా ఏడ్చాను ఇంటికి వెళ్ళి, ఏంటి నన్ను కమల్ హాసన్ గారితో పోల్చారా జయసుధ గారని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కమల్ గారు నాకు ఎన్సైక్లోపీడియా, యూనివర్సిటీ, సిలబస్ అన్నీ మీరే. అండ్ ఈ రోజు వచ్చింది, నేను మీతో ఒక సినిమాలో స్క్రీన్ స్పేస్ షేర్ చేశాను, మీ పక్కన సోఫా మీద కూర్చున్నాను. మీరు నాకు ఇచ్చిన ప్రేమ, మీరు నాకు ఇచ్చిన స్వేచ్ఛ నేను లైఫ్లో మర్చిపోనండి. బికాస్ యూ హ్యావ్ అలౌడ్ మీ టు బీ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్, సో ఐ కెన్ షో యూ యువర్ స్టూడెంట్ ఇన్ హిస్ బెస్ట్ వర్జన్. సో థ్యాంక్ యూ కమల్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్ ఎవ్రీ డే. అండ్ ఇలాంటి ఒక అవకాశం నాకు, ఇంత పెద్ద అవకాశం, ఇంత ఇంపార్టెంట్ స్టేజ్ నా లైఫ్లో 2సారి నాకు వస్తుందండి. మొదటిసారి నన్ను క్రిస్టఫర్ కొలంబస్లా ఒక మనిషి డిస్కవర్ చేసి ప్రపంచానికి చూపించారు. ఆ మనిషి పేరు డైరెక్టర్ ఎస్ శంకర్ గారు. అదే మనిషి 20 సంవత్సరాల తర్వాత నేనే కదరా కనిపెట్టాను, నువ్వు రా మళ్ళీ నా సినిమాలో యాక్ట్ చేయని నన్ను మళ్ళీ పిలిచారు. కానీ ఈసారి నీ పక్కన ఎవరు చూడలేని అంత ఒక సూపర్ నోవా ఉంటుంది, ఆ సూపర్ నోవా కమల్ హాసన్ అని నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. అండ్ ఆ అవకాశాన్ని మీకు తెలుసు, నేను ఒక అవకాశం నాకు ఇస్తే జనరల్గా ఇవ్వరు, ఇస్తే నేను వదలను. సో ఆ అవకాశాన్ని విత్ బోత్ హ్యాండ్స్ నేను పట్టుకుని మ్యాక్సిమమ్ ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. అండ్ ఇండియన్ 2 విల్ బీ అ వెరీ మెమరబుల్ ఫిల్మ్ ఫర్ మీ, బోత్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ స్టూడెంట్. అండ్ నా ఫస్ట్ 20 years నేను నా కెరియర్ని బాయ్స్ సినిమాతో గడిపేశా. నెక్స్ట్ 20 years ఇండియన్ 2తో గడిపేస్తానని నాకు నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ శంకర్ సార్ ఫర్ బోత్ ఆఫ్ దీస్ ఆపర్చునిటీస్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. చాలామంది ఇక్కడ రాలేకపోయారు. కెమెరామ్యాన్ రవి వర్మన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ఈ సినిమాలో పనిచేసిన 5 ఫైట్ మాస్టర్స్ టీమ్స్, ఈ సినిమాలో పనిచేసిన చాలామంది కొరియోగ్రాఫర్స్ టీమ్స్, అండ్ ఈ సినిమాలో పనిచేసిన 2-3 వేల మంది యూనిట్ మెంబర్స్ అందరికీ ఈ సినిమా చాలా పెద్ద గొప్ప విజయం సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను. అండ్ భారతీయుడు 2 ఇస్ నాట్ ద ఎండ్, ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. ఎందుకంటే ఈ మనిషి భారతీయుడు 2 అండ్ భారతీయుడు 3 2 ఒకే టైంలో రెడీ చేశారు. అండ్ సో 3 గురించి నేను ఇక్కడ మాట్లాడను, ఎందుకంటే 6 months తర్వాత ఆ ప్రెస్ మీట్లో కంటెంట్ తగ్గిపోతుంది నాకు. సో భారతీయుడు 2 గురించి మాట్లాడుతూ ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తారు, చాలా ఇంపార్టెంట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ ఈ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి మనం ఈ కోపాన్ని ఎలా వాడాలో, ఒక యంగ్స్టర్గా మన బాధ్యత ఏంటి, ఈ దేశం గురించి మనం ఏం చేయగలుగుతాం అనే ఒక లెసన్గా ఈ సినిమా మారుతుందని నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ కమల్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ ఏషియన్ సురేష్ ఫిల్మ్, స్పెషలీ సురేష్ బాబు గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ బిలీఫ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మ్యాసివ్ థింగ్స్ ఫ్రమ్ దిస్ ఇంక్రెడిబుల్ ఈవెంట్ పిక్చర్. ఈ 28 సంవత్సరాల గ్యాప్ని మర్చిపోయే అంతా ఈ సినిమా అంత పెద్ద విజయం సాధిస్తుంది. అండ్ 6 months తర్వాత ఇంకా పెద్ద విజయం భారతీయుడు 3తో సాధిస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్. నేను మీ సిద్ధుని. ఐ విల్ సీ యూ సూన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్. అండ్ లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మనకి ఎప్పుడైనా కలగాలి అని అంటే మనం థియేటర్స్కి వెళ్ళి మాత్రమే ఈయన సినిమాలు చూడాలి. ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక డెకేడ్గా మనం పాన్ ఇండియా సినిమాస్ అనే పదం తరచుగా వాడుతున్నాం. బట్ పాన్ ఇండియా సినిమాలకి ది ఓజీ డైరెక్టర్ అని మాట్లాడాలంటే అది కేవలం శంకర్ గారి పేరు మాత్రమే మనందరికీ వస్తుంది. సో గట్టిగా చప్పట్లతో శంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక జెంటిల్మెన్ కానివ్వండి, అపరిచితుడు కానివ్వండి, రోబో కానివ్వండి, ఆయన నడుస్తూ వస్తుంటే ఆయన ప్రతి ఒక్క సినిమా కూడా మనందరికీ గుర్తొస్తుంది. వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ శంకర్ గారు. ఇక్కడ వచ్చిన
మీడియా వాళ్ళు అందరికీ నమస్కారం. భారతీయుడు తీసేటప్పుడు నేను సీక్వెల్ తీస్తానని ఒక్క థాట్ కూడా లేదు. ఆ పిక్చర్ రిలీజ్ అయ్యే తర్వాత ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే న్యూస్ పేపర్ చూస్తే ఇక్కడ లంచం, అక్కడ లంచం, ఇక్కడ ఇంత తీసుకున్నారు, ఇక్కడ అంత అడిగారు, చాలా కామన్ మ్యాన్ సఫర్ అయ్యారని న్యూస్ అది కాన్స్టెంట్గా ఉంది. ఎప్పుడు ఈ న్యూస్ చూస్తే నా మైండ్లో వచ్చేది సేనాపతి భారతీయుడి క్యారెక్టరే. ఇప్పుడు ఆయన వస్తే ఎలా ఉంటుంది ఆ థాట్ వస్తూ ఉంది. అది 2.0 టైంలో ఒక స్టోరీగా బాగా ఫామ్ అయింది. ఆ స్టోరీ రెడీ అయిన తర్వాత కమల్ గారి దగ్గర వెళ్ళి చెప్పాను, ఆయనకు నచ్చింది, స్టార్ట్ చేసాము. ఈ పిక్చర్లో కమల్ గారు ఒక్కొక్క సీన్ నేను రాస్తాము, కానీ ఆయన పర్ఫామ్ చేసేటప్పుడు ఆయన ఇచ్చేది లైఫ్ ఆ సీన్ చాలా పెద్ద హైట్కి ఎలివేట్ చేసింది. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, ఆయన పర్ఫార్మెన్స్ తోటి మంచి లైఫ్ ఇచ్చారు ఈ పిక్చర్కి. తర్వాత సిద్ధార్థ్, బాబీ సింహ అండ్ రకుల్ ప్రీత్ సింగ్, వివేక్, సముద్రగని గారు, బ్రహ్మానందం గారు, నెడుముడి వేణు గారు, వీళ్ళందరూ వాళ్ళు ఎక్స్పీరియన్స్తో ఈ క్యారెక్టర్స్ అన్నీ స్ట్రెంగ్త్ ఇచ్చారు ఈ పిక్చర్కి. ఈ పిక్చర్ అన్ని జనరేషన్ కనెక్ట్ అయ్యేది పిక్చర్. ఇప్పుడు రిలీజ్ అయ్యేది 1996, ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు 2024 ఈ జనరేషన్ వరకు అందరికీ కనెక్ట్ అయ్యేది పిక్చర్ ఇది. ఇండియాలో ఒక్కొక్క ఫ్యామిలీ చూడవలసిన పిక్చర్ ఇది. అందరికీ ఎంగేజింగ్గా ఉంటుంది. తర్వాత ఈ పిక్చర్ చూసిన ఒక్కొక్కరికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక థాట్ వస్తుంది, థింకింగ్ వస్తుంది అని నమ్ముతున్నాను నేను. ఈ పిక్చర్లో పనిచేసేది ఒక్కొక్క టెక్నీషియన్ కోసం ఈ పిక్చర్ చూడొచ్చు. అనిరుద్ మ్యూజిక్, సాంగ్స్ కోసం, రవివర్మన్ సినిమాటోగ్రఫీ కోసం, ముత్రాజ్ ప్రొడక్షన్ డిజైన్ కోసం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కోసం, విఎఫ్ఎక్స్ శ్రీనివాస్ మోహన్ కోసం ఒక్కొక్కరికి చూడవచ్చు. వాళ్ళందరూ అంత మంచి బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారు. ఈ పిక్చర్ని భారతీయుడు వచ్చేటప్పుడు సపోర్ట్ చేసిన మీడియా మీ అందరినీ కోరుకుంటున్నాను, ఈ పిక్చర్ కూడా సపోర్ట్ చేయండి. ఇది రిలీజ్ చేస్తున్న సురేష్ బాబు గారికి నా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. Thank you so much, sir. We are very happy to hear from you. And భారతీయుడు 2లో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడే నాకు కూడా తెలిసింది 22 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఈ సినిమాలో అడ్రస్ చేయబోతున్నారు. అది మనం మర్చిపోకూడదు. మనం రెగ్యులర్గా ఫీల్ అవుతుంటాం, మరే మన సొసైటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి ఎలా అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అవన్నీ కూడా చాలా క్లోజ్గా ఫీల్ అయ్యేలాగా అసలు దానికి ఏ రకమైన సొల్యూషన్ చూపిస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే July 12th మనం అందరం కూడా ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళాల్సిందే. సో నౌ ఐ హ్యావ్ ది ఆనర్ ఆఫ్ ఇన్వైటింగ్. సో ఏదైనా ఒక విషయంలో మనం బెస్ట్గా ఉండాలి అని అంటే వీ హ్యావ్ టు లివ్ ఇట్, వీ హ్యావ్ టు లవ్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు బ్రీత్ ఇట్ అంటారు కదా. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ మన ముందే ఉంది. మరి ఇండియన్ సినిమాకి ఒక విజిటింగ్ కార్డ్ ఇవ్వాలి అంటే అది ఖచ్చితంగా ఆయన పేరే అవుతుంది. అండ్ ప్రతి ఇంట్లో మనం చూస్తుంటాం, ఎవరైనా కొంచెం నటిస్తూ ఉంటే ఏంట్రా కమల్ హాసన్ లాగా చేస్తున్నావు అంటారు, కానీ మిగతా ఏ నటుడు గురించి కూడా మనం మాట్లాడం. సో హీ ఈజ్ నన్ అదర్ దాన్ ద వన్ అండ్ ఓన్లీ కమల్ హాసన్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ ప్రైజ్డ్ పొసెషన్. అండ్ ఇవాళ ఆయన ఇక్కడ ఉండడం మనందరికీ చాలా చాలా సంతోషం. ద లెజెండరీ కమల్ హాసన్ గారు. నమస్కారం సార్. నమస్కారం. మీ మాటలు వినాలని మా వాళ్ళంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ద టైమ్ ఇస్ ఆల్ యువర్స్. అందరికీ నమస్కారం. సురేష్ గారు, చాలా రోజులైంది. వీఆర్ మీటింగ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. ఐఎమ్ నాట్ బీయింగ్ వెరీ ఫార్మల్ బికాస్ తెలుగు ప్రెస్ కానీ, సురేష్ గారు కానీ, ప్రేక్షకులు కానీ, దే ఆర్ నాట్ న్యూ టు మీ. మై actual stardom started here in Andhra, and I was doing many films, but a break raledu. That was brought to me by Maro Charitra. From then on, my Telugu record has been impeccable thanks to you. You've been very kind,
And compared to my Malayalam films, Hindi films, Tamil films, my Telugu record is quite a lucky run, Anachu. I had Akal Rajam with Balchandra Garu after that, and K. Vishwanath Garu, and Indrudu Chandrudu. Look at the lineup. అది అలా ప్లాన్ చేశాను అని చెప్తే అది గర్వమే. It just happened, and I met the right kind of people, and here I am. I've met the right kind of man at the right age. When I was 40, usually heroes become insecure. He made me so secure by making me much older than I was. So age gurinchi emi baadha lekunda I continued the rest of the 28 years. Now 28 years later, I comfortably walk into Senapati's role. Thanks for preparing me. Otherwise, both Maniratnam Garu and Shankar Garu, they prepared me, because that is the time an actor starts looking at the mirror like this, losing hair, all those problems starts around that age. Our age, they made me comfortable. You're an actor, so just do what, we'll take care of the rest. Anetvanti ideas and support they gave me. In that way, psychologically, Indian made me grow up as a man. I felt like a responsible elder in the society, though I was not. So I segued into the role of what I am today because of all these kinds of films. And అందులో చెప్పిన డైలాగులు, I'm seeing that happening today. People saying the same things. అది మేము వాళ్ళకి రాసి ఇచ్చిన డైలాగ్ కాదు, వాళ్ళు మాకు రాసి ఇచ్చిన డైలాగ్. దట్ ఈస్ వై ఇట్ వైబ్స్ వెల్ విత్ ది ఆడియన్స్. అండ్ వన్స్ అగైన్ అబౌట్ ఇండియన్ 2 చెప్పాలంటే, దెర్ వాస్ అ క్రిటిసిజం, ఇన్నిటికీ సాల్వేషన్ ఆర్ సొల్యూషన్ కెనాట్ బి వైలెన్స్ అంటారు. ట్రూ, ఇట్ కెనాట్. బట్ ఆ కోపానికి యూ మస్ట్ హ్యావ్ a sluice, a dam, a dike to open it out. What is it? Not just entertainment. You'll have to think about yourself. We had a casual talk. I said, this old man's 2 fingers. One is your voting finger, another is a finger that should point at yourself. We have a responsibility. That important point, Bharatiyudu 2 is speaking with the audience. It's a fantastic dialogue for a filmmaker to have with his audience. I am very happy to mouth those dialogues. We are all very happy to mouth those dialogues. It's a conversation that we have as a group with the society. And it's a very important time. And it doesn't take sides. It takes the side of people. It tells you what avarice can do. And Gandhiji's famous quote comes to mind: nature can provide for everybody's need, but not even for one man's greed. That is very casually said without dramatizing it. There's enough drama, enough stunts, and you won't come out and burp masala, but you'll really start thinking. That's what I like about this film. It has all ingredients that distributors ask. Song unda, fight unda antaru. Avanni unnai, kani not in the same style that you expect it to be. At least I was relieved of just singing around trees and crying in the end of the movie. Adi lekunda, they gave me a character, a meat to eat. I'm a muscular actor now, thanks for all the protein given to me by great directors. Yesterday they gave me, in their memory, they gave me a photograph of a painting of K. Balchandra Garu, K. Vishwanath Garu and myself. I was so touched
because that connection still continues. And Shankar, I wish that Shankarji will join that pantheon of great directors. I want him to, because he thinks big, and we must give him that respect. And for all the actors, co-actors and Chapuleno, because the love they showed, they treated me like family. But I did not, in return, behave very well with them because I was locked inside a rubber suit. And I cannot speak much, I cannot joke like every other film set. So it is only now I'm catching up what I lost during the making. Rakul ji gani, Siddharth gar gani, Bobby Simha gar gani. But one thing, every stage I go, Siddharth says, I'm a guru. Somewhere I've said that of Shivaji Sahib. The fact is, they don't actually teach you anything. You are such a good student. I'm talking about Kamal Haasan and Siddharth. So don't think I'm Savinayanga emo cheptunanani anukokodu. And they are good students. And they learnt without attending classes. So that is the quality of Ekalavya. I am an Ekalavya. He is an Ekalavya. And the guru is invisible actually. Oka పేరు కావాలని Kamal Haasan అని పిలుస్తున్నారు. But this Kamal Haasan is made up of so many gurus who have actually paid me money and taught me stuff. And I'm standing here because of that. And the Sabha Maryada Anukogadande, it's the truth, and I want this lineage to continue. I want all people to feel it. That is when tomorrow Siddharth will think of giving back to the industry. That is what I am already thinking. Okakapudu Siddharth Garlanti person, when they thank me for something, I can't just say, please don't mention it. Mention it, but I must do something back in return. So I must create more Kamal Haasans, more Siddharths, without being jealous, envious, or making anybody nervous. And that's what I'm going to do. Yesterday also I spoke of it, and that's what we should do. I'm sure that Suresh Babu Garu understands what I'm talking about. That is what he is enjoying now. What has been given back to him, it is not just taken away. It is an institution that is continuing. All that which has turned into colleges and teaching institutions is what has been given to him, not by a father, by a great man. I know him. Father is a relationship that nature has given you. By discipline, he has given you something. And I'm happy to come back to Hyderabad, whatever be the excuse. This time I have a very good excuse. That is Bharatiya 2. I want you to support media, to support it, not because of the money part of it. This message should reach. It is your message. When people say that media has been silent, media is that they're commenting on media, they are actually as helpless as the citizens. How you can take part in the Indian Revolution is somewhere hinted at in this film. Please take it up as your slogan and pass it on. Ticketlu ammatam vere, adi jarugutondi. Picture bagunte, they like it, they'll see it. But there's an inner core message that you and I will have to spread across society. Adundi indulo. That is my request for you to make people go and see the film. Of course, they are not going to see it for free, but there are so many things, other things, which they spend money for. This might be money well spent. Thank you. July 12th, we'll see you in theaters. Thank you. Thank you so much, sir. That's our very own Ulaganayagan Kamal Haasan Garu, sir. Requesting you to kindly stay back on the dais. Ippudu Suresh Babu Garni, Bobby Simha Garni, Rakul Garni, Siddharth Garni, and Shankar Garni stage మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఇంకొంచెం సేపట్లో మీడియా Q&A స్టార్ట్ అవబోతుంది. సో దయచేసి మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, మీ క్వశ్చన్స్ అన్నీ కూడా భారతీయుడు 2కి సంబంధించే
అడగవలసిందిగా కోరుతున్నాం. మరి మల్టిపుల్ ఫార్మాట్స్లో ఫర్ బెటర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. 5.1, 7.1 డాల్బీ అట్మాస్లో అండ్ అట్ ద సేమ్ టైం ఐమాక్స్ 4DX ఐస్లో కూడా ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. కాబట్టి మనం అందరం వెయిట్ చేద్దాం. అందరినీ కూడా ఫర్ అ ఫోటో ఆప్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అండి. వెనకాల కిరణ్ వెనకాల. సో మరొకసారి అండి, ఫర్ అ బెటర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా మన కోసం మల్టిపుల్ ఫార్మాట్స్లో రిలీజ్ అవబోతుంది. 5.1, 7.1 డాల్బీ అట్మాస్ ద్వారా అట్ ద సేమ్ టైం ఐమాక్స్ 4DX ఐస్లో కూడా ఈ సినిమాని మనం చూడొచ్చు. కాబట్టి వీ వుడ్ లైక్ టు మెన్షన్ దిస్ అగైన్ అండ్ అగైన్. అండ్ మరొకసారి మీడియా వారందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి అండి, దయచేసి మీ క్వశ్చన్స్ని భారతీయుడు 2కి సంబంధించి వరకు మాత్రమే ఉంచవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మైక్స్ వచ్చాయండి మీ దగ్గరికి? సో ద టైమ్ ఇస్ ఆల్ యువర్స్ అండి. మీ క్వశ్చన్స్ ఇప్పుడు అడగచ్చు. మీ పేరు చెప్పి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి. హలో ఫోటోగ్రాఫర్స్, ఏమన్నా చెప్పు. నేనేమన్నా కమల్ గారు సార్, నమస్తే సార్. నమస్కారం. మిమ్మల్ని స్టేజ్ మీద చూడడమే మాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. యాజ్ ఎ హీరో విత్ డికేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ సేమ్ టైమ్ యు ఆర్ ఎ పొలిటీషియన్ ఆల్సో. సో 96 నుంచి 2024 దాకా అసలు సొసైటీ కరప్షన్ పరంగా కావచ్చు, అవేర్నెస్ పరంగా కావచ్చు, ఏమైనా చేంజ్ అయిందని మీకు అనిపిస్తుందా? అలా చేంజ్ అయ్యి ఉంటే ఈ భారతీయుడు 2 తీయాల్సిన అవసరం ఉండేది కాదు కదా? అది మీరే జవాబు కూడా చెప్పేశారు. అంటే చేంజ్ అయ్యి ఉంటే ఈ పిక్చర్ తీసే అవసరం లేదు. ద థింగ్ ఈజ్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ థ్యాంక్ యూ వీల్ హ్యావ్ టు సే, బికాస్ దిస్ ఫిల్మ్ హ్యాస్ బికమ్ అన్ ఇంటర్నేషనల్ నెసెసిటీ నౌ. And with the technology, instead of learning more, we are learning less about being honest.
Honesty may not be the best policy as been taught to us, but it's a luxury very few can afford. And you must be strong enough, rich ethically to afford it. Dabbuto adi radandi. If you're ethically strong and rich ethically, you can afford. That is what I got out of this film. Because it's very ఈజీగా మీరు చేశారు తప్పు, రాజకీయం చేసిన తప్పు అని చెప్పచ్చు. బట్ హూ ఇస్ రాజకీయం? వాట్ ఇస్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అన్నీ మనం చేసిందే కదా. ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ అట్లీస్ట్ it is not an accident that has befallen us. We are responsible. If there is corruption, we have allowed it. Somewhere we have to start on a reverse point of view. We have done all we can do to eradicate it. Now we'll have to do it all around and also put ourselves to introspection. Subject ourselves to introspection. అది ఈ పిక్చర్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యాను. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ నెససరీ అండ్ ఐ థ్యాంక్ ద కరప్ట్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఫర్ మేకింగ్ భారతీయుడు 2 రెలవెంట్ ఈవెన్ టుడే. శంకర్ గారు సో భారతీయుడు 1లో చూస్తే కొంతమంది కరప్ట్ ఆఫీసర్స్ వాళ్ళని భారతీయుడు ఫినిష్ చేయడం. సో ఇప్పుడు మళ్ళీ కరప్షనే ఉంది అనుకుంటే అదే ప్యాటర్న్ కాకుండా ఇంక మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే ఈ క్వశ్చన్ నాకు కూడా వచ్చింది. స్టోరీ రాసేటప్పుడు ఏదైతే చూపించాలో ఆ పిక్చర్లో చూపించాము, దీంట్లో ఏం చూపించాలి అని ఆలోచించేటప్పుడు ఈ ఫీలింగ్ మాత్రం ఉంది. ఎప్పుడు న్యూస్ పేపర్ చూస్తే భారతీయుడు రావాలి అని. సో కానీ స్టోరీ రాలేదు. ఆ స్టోరీ కోసం వెయిట్ చేశాను. ఎందుకంత టైం పట్టిందంటే ఏదేది చేయకూడదు, ఏదేది ముందే చూపించాము అని ఆలోచించి ఆ ఫీలింగ్కి ఒక స్టోరీ ఫామ్ అయ్యడానికి కొంచెం టైం అయింది. అదే కొంచెం చెప్పేది వస్తుంది, కానీ ఈసారి ఎంత డిఫరెంట్గా చేయొచ్చు, ఇంకా ఏమేమి చెప్పొచ్చు, వేరే ఒక యాంగిల్లో ఈ సబ్జెక్ట్ చూసి ఉన్నాము. మీకు అదే మీ పిక్చర్ చూస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది. సార్ స్మాల్ లాస్ట్ క్వశ్చన్, గేమ్ చేంజర్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుందా? అది గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు పోర్షన్ అయిపోయింది. ఇంకా ఒక 10-15 డేస్ బ్యాలెన్స్ షూటింగ్ ఉంది. ఇది ఫైనల్ ఎడిట్ లాక్ చేసేది వెంటనే మేము అనౌన్స్ చేస్తాము ఎప్పుడు రిలీజ్ అవుతుంది. సరే ఈ ఇయర్ రిలీజ్ ఉంటుందా అంటే ప్రొడ్యూసర్ దిల్ రాజు కానీ రామ్ చరణ్ కానీ ఎప్పుడు అడిగినా కానీ శంకర్ గారిని అడగాలంటారండి. అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నాం. దిస్ ఈజ్ నాట్ అకేషన్, కానీ అప్డేట్ కావాలి ఫ్యాన్స్కి, మీడియాకి. ఇది నేను మాత్రం కాదండి, పిక్చరు అందరూ ప్రొడ్యూసరు, యాక్టరు, టెక్నీషియన్ అందరూ కలిసి చేసేది పిక్చరు. అది అన్నీ పని జరుగుతూ ఉంది. మీకు తప్పకుండా అది ఇంకొక 15 డేస్ షూటింగ్ అయిన తర్వాత, ఎడిటింగ్ లాక్ అయిన తర్వాత మీకు అనౌన్స్ చేసేద్దాం అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఓకే. కమలాసన్ గారు, భారతీయుడు 2 చేసేటప్పటికి కరప్షన్ మీద మీకు అవగాహన ఉంది. 2కి మీరు చాలా అప్డేట్ అయిపోయారు. అంటే పొలిటికల్గా, సినిమాటిక్గా, కామన్ మ్యాన్గా. అంటే అప్పటికి ఇప్పటికీ కరప్షన్ పెరిగిందా, ఏమైనా కంట్రోల్ అవ్వడానికి ఫ్యూచర్లో ఛాన్స్ ఉందా? పాపులేషన్తో పాటు అది కూడా పెరిగింది అంటే అదే కరెక్ట్. అంటే డెఫినెట్లీ న్యాచురలీ ఇట్ విల్ ఇంక్రీజ్, బికాజ్ రిడక్షన్కి మనం ఏమీ చేయలేదు, ప్రయత్నం అని పెద్దగా ఏమీ చేయలేదు అనేది నా ఫీలింగ్. మనం అంటే మనందరినీ, మీడియా అంటే ఇట్ ఇన్వాల్వ్స్ మీ ఆల్సో. ఐఎమ్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ మీడియా, యూఆర్ ఇన్ ద జర్నలిస్టిక్ media. We have done only a little. We have not put that bold step forward. And now is the time to put that bold step forward. And you can take any side, you can go lean to the left, lean to the right, but not to any extreme.
keep the balance of the beautiful country that we have created. And this is the time to do that. That revolution begins in various aspects, from all stages and faculties of the society. We have started our revolution. You also start. Let's join hands. ఓకే, వన్ మోర్ అండి. కల్కిలో మీ పాత్ర చిన్నదైనా కానీ మీరు చేస్తున్నారనేసరికి ఇమేజ్ పెరిగిపోయింది, మూవీ ఇమేజ్ పెరిగిపోయింది. సేమ్ భారతీయుడు 2లో కూడా ఇప్పటివరకు వచ్చిన న్యూస్ ప్రకారం మీ టైం స్పేస్ తక్కువ, 3లో ఎక్కువ ఉంటుందనేది. ఈ పాన్ ఇండియా సినిమాలకి మీ ఇమేజ్ అడ్వాంటేజ్ అవుతోంది, కానీ మీరు స్పేస్ తక్కువ ఉంటుంది అనే దానికి ఏంటి సమాధానం? ఈ స్పేస్ అనేది హిట్లర్ గారికి కూడా ఆ స్పేసు కారణం చెప్పే మోస్ట్ ఆఫ్ ద థింగ్. స్పేస్ లేదు, మాకు ఎల్బో రూమ్ లేదు అన్నారు. అది కాదు, ఎవడు ఈ కమల్ హాసన్ అని నేను అడుగుతున్నాను. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ హోల్ సినిమా. అందులో మనం ఏం చేస్తున్నాం, ఏ పాత్ర. సపోజ్ ఐఎమ్ ఎ డైరెక్టర్, ఐ హ్యావ్ టు డూ ఓన్లీ డైరెక్షన్, థింక్ అబౌట్ ద హోల్ ఫిలిం. సపోజ్ ఐఎమ్ డూయింగ్ సేనాపతి, ఎందుకండి నాకు ఒక డ్యూయట్ పెట్టలేదు అని డైరెక్టర్ గారితో కోపడకుండా ఇంకా ఏం చేయొచ్చు అని ఆలోచించవచ్చు. ద లెంగ్త్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. ఓకే, మేము 3లో ఫుల్ ప్లెజ్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 3లో ఫుల్ ప్లెజ్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 3 గురించి డైరెక్టర్ గారు మాట్లాడడం బెటర్. అది కాదు, అది నిజం కాదు. ఆయన ఫుల్ పిక్చర్ ఆయన వస్తున్నారు, ఆయన తక్కువ స్పేస్లో వచ్చేది అది నిజం కాదు. అది ఆయన రాలేని సీన్స్లో కూడా ఆయన గురించే డిస్కషన్ ఉంటుంది. ఆయన బట్టి సరౌండ్ జరుగుతుంది అన్నీ. అది నిజం కాదు. వెరస్ మీరు కల్కి చెప్పినట్టు నా గురించి అది ఎవరు ఈ సుప్రీం అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇందులో అలా కాదు. భారతీయుడు అంటే ఫ్రమ్ సీన్ 1 ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ మీ. కమల్ గారు, శంకర్ గారు, బయట ప్రపంచంలో ఇలాంటి ప్రశ్నలు లేవు. ఏంటి ఆయన కొంతసేపు వస్తారని ఎవరు చెప్పలేదు. ఈ ఒక మనిషికి వచ్చింది ఆ డౌట్. సో ఆ ఒక మనిషిని మనం బయటకు వెళ్ళి సమాధానం చెప్దాం ప్లీజ్. కమల్ హాసన్ గారి సినిమా ఇది. కమల్ హాసన్ గారు ప్రతి ఫ్రేమ్లో, ఆయన ప్రతి హార్ట్ బీట్లో ఉంటారు. అది అందరికి తెలుసు. సో అది మనం వీ కెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. హలో అండి, మీ ముగ్గురికి అండి నట్లు కమల్ హాసన్ గారు, సిద్ధార్థ రకుల్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి మధ్య సినిమా వాళ్ళకి ఏమైనా టికెట్ రేట్స్ హైక్స్ కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు ఏదైనా ఒక వీడియో చేయాలి అంటే డ్రగ్స్ ఎగెనిస్ట్గా. వినిపించలేదు, ఇంకొకసారి చెప్పండి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్స్ హైక్ ఏమైనా కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు కానీ ఏమైనా సోషల్ అవేర్నెస్ ఒక వీడియో చేసి పెట్టాలి అని అన్నారు. ఎగ్నిస్ట్ డ్రగ్స్ ఏదైనా సోషల్ అవేర్నెస్. అయితే నటులుగా మీకేమైనా సామాజిక అంటే బాధ్యత ఉందా అసలు మామూలుగా? సార్, నా పేరు సిద్ధార్థ్ అండి. నేను గతం 20 years నుంచి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నాను. ఫస్ట్ తెలుగు సినిమాలో ఒక కాండమ్ చేతిలో పట్టుకుని ప్లీజ్ యూజ్ కాండమ్ అని బిల్ బోర్డ్స్లో నా ఫేస్ వచ్చినట్టు నేను గవర్నమెంట్తో కోఆపరేషన్ ఇచ్చాను. 2005 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఒక స్టేటే కదా, ఎక్కడ మీకు హోర్డింగ్ అబౌట్ సేఫ్ సెక్స్ ఉంటే సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కాండమ్ ఉంటుంది. ఓకేనా? ఆ బాధ్యత నా బాధ్యత. ఒక చీఫ్ మినిస్టర్ చెప్పి ఆ బాధ్యత నాకు రాదు. అట్లాగే ఒక యాక్టర్కి బాధ్యత ముందు నుంచి ఉందా అని ప్రశ్నానికి నేను నో కమెంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే అది ప్రశ్నానికి నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషలీ రెస్పాన్సిబుల్. వీ డూ థింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియన్స్. Whichever CM requests us to do something, we will do it. No CM has told us only if you do this, we will do something else. So Kamal sir, Rakul, you don't need to answer this question. Next question, please. Shankar sir. Sir, we have grown up watching all your legendary characters. అసలు ఇప్పుడు అయితే పాన్ ఇండియా సినిమా, ఈవెంట్ సినిమాలు అంటున్నారు, కానీ మాకు తెలిసిన ఈవెంట్ సినిమాలు ఎప్పటి నుంచో అంటే మీరు తీసినవే అన్నీ. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ మెమరీస్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యువర్ కెరియర్ మీ గురించి ఎప్పుడు చెప్పినా సరే మీరు ఒక పర్ఫెక్షనిస్ట్ అని అండ్ పీపుల్ మాట్లాడతారు, అట్ ది సేమ్ టైం మీ యాక్షన్స్ ద్వారా మీరు చూపిస్తూ ఉంటారు కూడా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యువర్ కెరియర్ 2 సినిమాలు ప్యారలల్గా షూట్ చేశారు. గేమ్ చేంజర్ కానీ లేకపోతే ఇది కానీ. ఐ బిలీవ్ ఇండియన్ 3 కూడా కొంత పోర్షన్ షూట్ చేశారేమో, ఐ డోంట్ నో.
చాలామందికి మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కానీ లేకపోతే కమల్ హాసన్ గారి ఫ్యాన్స్కి కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఏంటంటే డిడ్ ఇట్ ఎనీవే ఎఫెక్ట్ ద క్వాలిటీ కానీ లేకపోతే మీ వర్కింగ్ స్టైల్ కానీ? ఇంపాసిబుల్, ఏమీ తేడా ఉండదు. ఓకే, కరెక్ట్. సార్ అంటే ఒకేసారి 2 పిక్చర్స్ చేస్తే కూడా నేను సెపరేట్గా చేస్తే ఏమి ఎఫర్ట్ వేస్తానో నేను మాత్రం కాదు, మా యూనిట్ అందరూ ఎక్కువనే వేశారు. ఈ మాటలు రాకూడదు, ఒకేసారి 2 పిక్చర్ చేసేది ఏదో క్వాలిటీ తగ్గిందని అనుకోకూడదని ఎక్స్ట్రా ఎఫర్ట్ వేసాం. అంటే ఇప్పుడు భారతీయుడు పిక్చర్ మధ్యలో కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో నేను ఎప్పుడు ఈ షూటింగ్ స్టార్ట్ చేస్తే కూడా రెడీగా ఉండాలని అన్ని ప్రెప్ ఫినిష్ చేశాను. సీన్ రైటింగ్, షార్ట్ డివిజన్, ప్రాపర్టీస్ లిస్టు, ఆర్టిస్ట్ లిస్టు, కాస్ట్యూమ్స్ అన్నీ అయిపోయింది. ఒకే ఒకటి షూటింగ్ స్పాట్లో వెళ్ళి షూట్ చేయాలి. లొకేషన్స్ కూడా అన్నీ చూసేసాము. ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. అలాగా ఫుల్గా రెడీగా ఉంది బట్టి నాకు కొంచెం ఈజీగా పోయింది. గేమ్ చేంజర్ చేసేటప్పుడు నేను భారతీయుడు గురించి ఎక్కువ ఆలోచించక్కర్లా, అన్ని క్రియేటివ్ వర్క్స్, ప్రెప్ వర్క్స్ అన్నీ అయిపోయింది. సో అండ్ యూ నీ నాట్ టు వరీ, లైక్ ఆల్ ఆఫ్ మై ఫిల్మ్స్, both the films and the part 3 also will have the same. Even I can tell something extra, we put some efforts on that, believers. Thank you. And ఇది ఈ క్వశ్చన్ నా కాదు కానీ, what do you think of Mr. K. Balachandar? Is he a perfectionist or a man? He's a perfectionist. He is perfectionist to the power of perfectionist. He made 4 films a year. I was in all 4 of them. Wonderful, sir. So a good director will only do what he can and he must. Okay. సో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇవి 2 పిక్చర్స్ చేస్తున్నారు డైరెక్టర్. దేర్ ఆర్ మెనీ డైరెక్టర్స్. సురేష్ గారు, దేర్ దాసరి నారాయణ గారు, విల్ బీ సిట్టింగ్ ఆన్ 5 stories in the same hotel. He'll have to open the door, go to one story discussion, close, post lunch another story, post tiffin another story, and he gave hit after hit after hit. That's what mattered. Sir, he is going to give hit after hit after hit. That's what I expect. Sir, if directors like Shankar Garu do multiple films at a time, we are more than happy to watch you. Yes, that is my thing. As a matter of fact, I think I was the very first actor to start one film at a time. కమలాసన్ గారు. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, మీరు 96లో భారతీయుడు చేసినప్పుడు ఇట్ వాజ్ వెరీ ఇనిషియల్ డేస్ ఆఫ్ కేబుల్ టీవీ. అప్పట్లో పీపుల్కి ఎంత అవేర్నెస్ లేదు. అండ్ వాట్ ఎవర్ యూ షోడ్ ఆన్ ది స్క్రీన్ అదొక కొత్త ఎక్స్పీరియన్స్. బట్ ఇప్పుడు ఏంటంటే న్యూస్ ఛానల్స్ ఎక్కువైపోయి, మీడియా ఎక్స్పోజర్ అన్నీ ఎక్కువైపోయి పీపుల్కి, అసలు క్రైమ్స్ కానీ పొలిటికల్ స్కామ్స్ కానీ పీపుల్ ఆర్ వెల్ అవేర్. యాక్చువల్గా మీడియాలో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం సినిమాలో చూపించే కంటే కూడా. ఈజ్ దట్ ఎనీ కన్సర్న్? అంటే ఒక సబ్జెక్ట్లో ఫ్రెష్నెస్ తీసుకురావడంలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉంటుందా ఈ ఓవర్ ఎక్స్పోజర్ వల్ల? ఇది అన్ని మైండ్లో పెట్టుకుని నేను స్టోరీ రాస్తాను. అంటే ఇది ఇంపార్టెంట్ కదా నాకు. థియేటర్లో వెళ్ళేటప్పుడు ఆడియన్స్ చూసేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ఈ పిక్చర్లో మోర్ దెన్ పాన్ ఇండియన్ ఫిల్మ్, ఇట్స్ అ పాన్ ఇండియన్ థాట్ దట్ ఈస్ నెససరీ నౌ డేస్. దట్ ఈస్ వాట్ యూ కెన్ సీ ఇన్ దట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. లుకింగ్ ఫార్వర్డ్. కమలాసన్ గారు. శంకర్ గారు. మరొకసారి అండి, ప్లీజ్ దయచేసి మీ క్వశ్చన్స్ని భారతీయుడు 2 వరకే పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్. శంకర్ గారు, కమలాసన్ గారు, మీ స్క్రిప్ట్లు, మీ విజువల్ సెన్స్ ఎంత గొప్పగా ఉంటుందో స్క్రిప్ట్ కూడా అంత గొప్పగా ఉంటుంది. మీ స్క్రిప్ట్స్కి వెనకాల సుజాత గారు బ్యాక్ బోన్గా ఉండేవారు. భారతీయుడికి ఆయన ఇచ్చిన సపోర్టు మీకు తెలుసు. ఈ సినిమా చేస్తున్నప్పుడు సుజాత గారు లేని లోటు మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే పెద్ద లాసే సుజాత గారు లేదనేది. కానీ మనం వీ హ్యావ్ టు మూవ్ ఆన్, రైట్? నెక్స్ట్ ఐ హ్యావ్ టు సీ సమ్ గుడ్ రైటర్. సో దట్స్ వాట్ వీ డిడ్. వీ హ్యాడ్ సమ్ గుడ్ రైటర్స్, మిస్టర్ జయమోహన్ అండ్ మిస్టర్ కపిలన్ వైరముత్తు అండ్ వన్ లక్ష్మీ సరవణ కుమార్. సో వీ డిడ్ అవర్ బెస్ట్ అండ్ దే డిడ్ అవర్ బెస్ట్. నీడ్ నాట్ టు వరీ అబౌట్ దాట్. కమల్ గారు ఒక క్వశ్చన్ చెప్పండి. మీకు నిజంగానే ప్రపంచంలోని బెస్ట్ యాక్టర్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అనుకుంటే అదే రూల్ అయితే మీకు ఇప్పటికి 10 సార్లు రావాలి ఆస్కార్. కానీ మీకు ఆస్కార్ మీద పెద్దగా నమ్మకం లేదు. కానీ ఇండియన్ సినిమా గ్రోత్ అవుతుంది. ఆస్కార్ కమిటీ కూడా ఆస్కార్
కూడా ఇండియా సినిమా గుర్తించే పొజిషన్కి వెళ్ళింది ఇప్పుడు. ఈ పరిస్థితుల్లో ఆస్కార్ పైన మీకున్న అభిప్రాయం ఏమైనా చేంజ్ అయిందా? అభిప్రాయం చెప్పడం కన్నా నాకున్న కళలు ఏంటో చెప్తాను. అది చెప్పి ఒక 20-25 ఇయర్స్ అయి ఉంటుంది ఇప్పుడు. I want to give world's best performance award from India to the rest of the world. I'll tell you the reason. పొగరుతో చెప్పడం కాదు. We are the largest filmmaking community in the world. అది మనం గుర్తులో పెట్టుకొని పిక్చర్స్ తీస్తే we will become the best quality producers in the world also. ఇప్పుడు అలా చేస్తున్నామా అంటే లేదు. But we can. So then we will, Oscar will come and take ideas from us. Instead of commenting on what is wrong with Oscars, we can set an example and tell them what could be right with Oscars. Thank you. కమలాసన్ గారు, సార్ ఇక్కడ సార్ అంటే త్రూఅవుట్ కెరియర్స్ అన్నీ ఛాలెంజింగ్గా ఉండే పాత్రల వైపే మీ జర్నీ సాగుతుంది. ఆఫ్టర్ 2.5 decades తర్వాత సేనాపతి పాత్ర మీకు మళ్ళీ పోషించే అవకాశం వచ్చినప్పుడు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజింగ్గా ఏమనిపించింది సార్? సార్, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ ఆడియన్స్. ఆర్ దే రెడీ అనేది ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్డ్. వెన్ హీ టోల్డ్ మీ ద స్టోరీ, దట్ ఛాలెంజ్ పార్ట్ వాజ్ నాట్ సో ఫ్రైటనింగ్. అనదర్ థింగ్, ఈ వరల్డ్ రికార్డు గురించి మాట్లాడుతున్నప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ లైక్ సెసిల్ బి డెమిల్ have had the opportunity to do the same film once again, 20 years later, 25 years later. Like 10 Commandments is in black and white and also in color. That way, even there, that phenomenon of same director and same actor didn't take place. So I am so happy to be part of this phenomenal attempt at making a film which is already 28-year-old. And what gave us the confidence are the audience. ప్రేక్షకులకి కృతజ్ఞతలు to give us the confidence that ఇప్పుడు వచ్చిన it will be a hit film అనే నమ్మకం మాకు ఇచ్చింది ఆడియన్స్. శంకర్ సార్, యాక్చువల్గా మీరు సినిమాలో ఒక డైలాగ్ పెట్టారు, మనలోనే గాంధీ అండ్ చంద్రబోస్ గురించి చెప్పారు సార్. ఇప్పుడు నేషనల్ వైడ్గా ఈ గాంధీ అండ్ బోస్ మధ్యలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ లాగా నడుస్తుంది. అంటే మనం నేషనల్లో చూసుకుంటే కొంతమంది గాంధీజీ థాట్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది రీసెంట్ టైమ్స్లో సుభాష్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ డైలాగ్ మీరు ఏదో వేగ్గా పెట్టారని మాత్రం మేము అనుకోమండి. ఈ డైలాగ్ పెట్టడానికి అంటే ఈ థాట్ రన్ చేయడానికి రీజన్ ఏంటి? కమల్ సార్, మీరు, శంకర్ గారు ఎవరైనా చెప్పినా సంతోషం. అదే పిక్చర్ చూడండి, దాంట్లో క్లియర్గా ఆన్సర్ ఇచ్చి ఉన్నాం. ప్లీజ్ పిక్చర్ జవాబు చెప్తుందండి. నేను చెప్తాను, కమల్ హాసన్ చెప్తున్నాను. ఈజ్ అ కామన్ మ్యాన్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. ఈ టాలెంట్ అవన్నీ ఒక పక్క పెట్టండి. వీ నో దట్ ఇన్ టుడేస్ వరల్డ్ వార్ ఇస్ ఓల్డ్ ఫ్యాషన్డ్ అండ్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యాలర్, వీరం అంటున్నాం కదా, దట్ పీక్ పినకల్ ఏంటంటే అహింస. So if you can combine both, it looks utopian, but if you can manage it, why not? That thought I would like to put forward to today's society. If it is through Bharatiya 2, I am happy. If it takes another 10 years, I'll wait. But I'll keep myself healthy in mind and body to be able to have that conversation with you after 10 years or 20 years. కమల్ సార్ ఇక్కడ సార్, యాక్చువల్గా 5 decades ఆఫ్ మీ యాక్టింగ్ కెరీర్లో మీరు చేయని క్యారెక్టర్ లేదు, మీరు అందుకొని అవార్డులు లేవు, రివార్డులు లేవు. బట్ స్టిల్ అంటే ఈ ఒక్క సేనాపతి అనే క్యారెక్టర్కి 3:30కి లేచి మేకప్ అయ్యి 5 hours తర్వాత చేయడం, ఇదంతా కూడా అంటే వాట్ ఈజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ టు అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఇంత స్ట్రగుల్ తీసుకుని ఈ ఏజ్లో కూడా వాట్ ఈజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ సార్? Sir, people like you who first ask questions, tough questions like this, later on forget themselves and applaud. That is one. And మీరు చెప్తుంది వింటే ఇంకా చేయటానికి ఏమీ లేదు, అన్నీ చేసేసారు అన్న ఫీలింగ్ వస్తుంది. చేయలేదు, మీరు అందుకోలేని అవార్డు లేదు అంటే దొరకని అవార్డు చాలా ఉన్నాయి. మీరు ఎందుకు ఈ షార్ప్ ఎడిటింగ్ ఎందుకని చేస్తున్నారు?
సార్ సురేష్ గారు ఎస్ సార్ శంకర్ సార్ సార్ యాక్చువల్గా ఇండియన్ 3 కూడా వస్తుందని అంటున్నారు కదా, దానికి కారణం కథ బడ్జెట్. అంటే కథ ఎక్కువైనా కూడా ఎక్స్పెండ్ చేయాలంటే ఇంకొక పార్ట్ కావాలి. ఒక్కొక్కసారి బడ్జెట్ ఎక్స్టెండ్ అయినా కూడా దానికి ఇంకొక తీయడం సీక్వెల్ చేయడం అనేది ఈ రోజుల్లో ట్రెండ్ కింద మారింది. సో ఇండియన్ 3కి వాట్ ఈస్ ద రీజన్? ఫస్ట్ తీసేటప్పుడు 2 పార్ట్స్ ఐడియా లేదండి. ఇది పార్ట్ 1 భారతీయుడు ముందు వచ్చిందే, అదే 3 hours 20 minutes పెద్ద స్టోరీ. అది ఒక స్టేట్లో మాత్రం జరిగింది ఆ పార్ట్. ఇది ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కు స్ప్రెడ్ అవుతుంది ఈ స్టోరీ. అంటే ఇంకా పెద్ద స్టోరీ అది. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను దాన్ని ఒక పార్ట్లోనే వచ్చేస్తుందని. ఫైనల్గా మనం ఎడిట్ చేసేటప్పుడు ట్రిమ్ చేస్తాము, కొద్దిమంది సీన్స్ రిమూవ్ చేస్తాము. సో అలాగా ఒక పార్ట్కి తీసుకొని వచ్చేస్తామని ఆ ఆలోచనలో ఉన్నాను. ఏమి కంపల్షన్ ఏదీ లేదు. హానెస్ట్గా నేను ఏది చేయాలో అదే చేశాను. మెయిన్ ఆడియన్స్, ఐ షుడ్ బి వెరీ హానెస్ట్ టు ద ఆడియన్స్. ఐ షుడ్ నాట్ చీట్ దెమ్. ఓకే, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు అన్నీ ఎడిట్ చేసి చూసేటప్పుడు అన్ని సీన్స్ బాగా వచ్చింది. ఇది ఎడిట్ తీస్తే కూడా పాడైపోతుంది. మనం హెయిర్ కట్ చేయవచ్చు, మనం నెయిల్ కట్ చేయవచ్చు, కానీ ఫింగర్ కట్ చేయని కుదరదు అది. ఓకే, సో అది చూస్తే అన్ని సీన్ లైఫ్ ఉంది దాంట్లో. ఇంకో ఒక్క ఫ్రేమ్ తీస్తే కూడా ఆ సోల్ పోతుంది, ఆ ఫీల్ పోతుంది. అప్పుడు చూసేటప్పుడు అన్ని సీన్స్ పని బాగా వర్క్ అవుతుంది. అప్పుడు చూసేటప్పుడు దాంట్లో 2 parts వచ్చేది ఒక పాసిబిలిటీ నాకు. ఐఎమ్ ఏబుల్ టు సీ దాట్. అట్ ద సేమ్ టైమ్ బోత్ ద పార్ట్స్ హ్యావ్ ద హోల్సమ్నెస్. ఎ స్టార్ట్, ఎ సాలిడ్ మిడ్ అండ్ గుడ్ క్లైమాక్స్ అండ్ అన్ ఎండ్. సో అది కరెక్ట్గా వస్తుందని చాలా సేపు ఆలోచించి, ఇది పెద్దదిగా అయిపోయింది 2గా చేసి 2 పార్ట్ చేసేద్దామని చేయలేదు. కరెక్ట్గా ఉంది, 2 కరెక్ట్గా ఉంది, 2 వర్క్ అవుతుంది, అన్ని సీన్స్ బాగా వచ్చింది. దానికోసమే ఇది 2 పార్ట్గా చేసాం. ఏ కంపల్షన్ లేదు, బడ్జెట్ ఎక్కువైపోయింది, వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు, చేయలేదు. అది ఎవాల్వ్డ్ లైక్ దట్. ఓకే, అండ్ ఇంత చక్కగా జవాబు చెప్తున్నారంటే దానికి ప్రెస్ మీట్ కారణం కాదు, ప్రెస్సింగ్ మీట్ ఒకటి నేను పెట్టాను. ఎందుకు ఏమి అని he had answered all these questions before, because I wanted to show what is in third part. ఇప్పుడే చూపిస్తే బెటర్, ఇంకా అప్లాస్ వస్తుందని. The typical mind of an actor to get more applause. But for him, he has to tell a whole story. He said, I have to connect it. సంపూర్ణ రామాయణం అంటారు కదా, ఆ సంపూర్ణత్వం రావాలంటే ఇట్ హ్యాస్ టు బి 2 parts అని ఈ ఫెల్ట్. సార్ ఈ క్వశ్చన్ తర్వాత లాస్ట్ 2 questions మాత్రమేనండి. సో ఈ క్వశ్చన్ తర్వాత లాస్ట్ 2 questions. సార్ కమల్ సార్, నా పేరు వెంకట్, 10TV ఫిల్మ్ రిపోర్టర్. భారతీయుడు కానీ ఇప్పుడు భారతీయుడు 2 కానీ చూస్తుంటే అరే కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు పొలిటికల్గా రావాలి అనుకుంటాం. కానీ మీరు ఆల్రెడీ పొలిటికల్ పార్టీ పెట్టారు. క్రియాశీలకంగా 2026లో ఏమైనా క్రియాశీలకంగా ఉంటారా? ఎందుకంటే తమిళ్లో ఇప్పుడు విజయ్ గారు కూడా క్రియాశీలకంగా రాబోతున్నారు కాబట్టి వారు మీరు కలిసి ఏమైనా, ఎందుకంటే కేవలం సినిమా మీద మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళము, పొలిటికల్ కూడా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను సార్. దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ మై లైఫ్. సపోజ్ ఐఎమ్ గివింగ్ యూ అ డిన్నర్ టుమారో, ఇందులో ఏం పొలిటికల్గా ఏముందని వెతకొద్దండి. దట్స్ అ డిన్నర్. Likewise, Indian Bharatiya 2 is an entertainment with a thought behind it. I have a podium called M&M, a party, where I will speak politics. Here, politics I have always been speaking. What is Akal Rajyam? సార్ సురేష్ గారు సార్ దగ్గుబాటి సురేష్ గారు ఇక్కడ చెప్పు సార్. భారతీయుడు సినిమాని ఇప్పుడు మీరు చేస్తున్నారు సార్. చాలా ఇట్లాంటి భారతీయుళ్ళు మీరు కనుక తలుచుకుంటే 20 సినిమాలు తీయవచ్చు మీ దగ్గర ఉన్న డబ్బులతోని. కానీ మీరు అసలు సినిమాలు తీయటమే మానేశారు సార్. సురేష్ ప్రొడక్షన్స్లో అంత పెద్ద బ్యానర్లో తీయొచ్చు మీరు తలుచుకుంటే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు సినిమా తీయటం మానేయటమే బెటర్ అనే ఒక ఫీలింగ్ వచ్చారు. చాలా కాలం తర్వాత భారతీయుడు 2 మిమ్మల్ని కోరుకుందా, మీరు భారతీయుడు 2ను కోరుకున్నారా? మేము భారతీయుడిని కోరుకున్నాం. సింపుల్. వీ హ్యావ్ అన్ ఆఫీస్, వీ నో వాట్ టు డూ. అండ్ మా వాళ్ళు వచ్చి చెప్పారు వీ వాంట్ టు డూ దట్. ఐ సెడ్ డూ ఇట్. ఎందుకు చేస్తున్నామంటే దెర్ ఆర్ 2 people డూయింగ్ దిస్ ఫిలిం. వన్ యాక్టర్ హూస్ క్రాస్డ్ వాట్ యాక్టింగ్ ఇస్. అంటే నాకు బాగా ఇష్టం ఆయన అంటే.
యాజ్ అన్ యాక్టర్ ఆయన బాగా చేస్తారని ఒక నమ్మకం. యాజ్ అ డైరెక్టర్, socially responsible stories with entertainment, he knows how to deliver. ఇందాక ఎవరో అడిగారు కరప్షన్ ఇస్ ఓల్డా న్యూ అని. ఎప్పుడో ఎవరినో అడిగారంట, దిస్ లాట్ ఆఫ్ కరప్షన్ ఇన్ టౌన్. దిస్ వాజ్ 2000 years ago. అప్పుడు వెళ్ళి పురాతనంలో తవ్వితే అప్పుడు కూడా రాశారంట, కరప్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద సొసైటీ. కరప్షన్ విల్ బీ అ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ. ఇందాక నేను చెప్పానే, నేను ఐ రన్ సమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. The satisfaction and joy and the difference that you can make, కొంతమంది కన్నా జీవితాన్ని బాగా పద్ధతిగా చేయగలిగితే దాంట్లో ఆనందం కూడా చాలా ఉంటుంది. సో ఇట్స్ వీ నీడ్ టు, దీస్ స్టోరీస్ నీడ్ టు బీ టోల్డ్. అందరు మారుతారు, ఒకే రోజు మారిపోతారని కాదు, కొంతమంది మారినా బాగుంటుంది. అంటే ఎక్కడో చెప్పారు, మెసేజ్ ఉంటే టెలిగ్రామ్ పంపిస్తే మెసేజ్ చూసి వచ్చని చెప్పి. బట్ ఈ సినిమాలో మెసేజ్ చూస్తే ఒక కోపం, ఒక ఇది వస్తుంది. అంటే అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ విల్ చేంజ్ అండ్ టైనీ డ్రాప్స్ మేక్ ఎన్ ఓషన్. అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ వర్క్ లైక్ దట్ ఆల్సో. భారతీయుడు సినిమా చూసి ఎంతమంది మారుంటారు సార్? చాలామంది మారుంటారమ్మా. అంటే చాలామంది అంటే మీకు మొత్తం వరల్డ్లో ఉండే 8 బిలియన్ మంది ఒకేసారి మారరు. ఇట్ విల్ మేక్ ఎన్ ఇంపాక్ట్, ఇట్ విల్ టచ్ పీపుల్స్ హార్ట్స్. సో దీస్ థింగ్స్ హ్యాపెన్. ఇప్పుడు ఎందుకు మారుతా? పుస్తకం చదివితే మారుతాను, కొంచెం సినిమా చూస్తే మారుతాను, ఎవరైనా మంచి స్పీచ్ ఇచ్చే మారుతాను. వెన్ దెర్ ఇస్ సంథింగ్ టు టాక్ అబౌట్, అది మాట్లాడాలి కదా, చెప్పాలి కదా, చెప్పకుండా ఉంటే ఏం లాభం? సో ఐ పర్సనలీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రిగార్డ్ ఫర్ బోత్ దీస్ జెంటిల్మెన్ అండ్ దట్స్ వై వీఆర్ డూయింగ్ ద ఫిలిం అండ్ ఇట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ ఆల్సో. కమల్ సార్, సిద్ధు ఏంటమ్మా? We'll plan and do it accordingly. కమల్ సార్. సో మై క్వశ్చన్ ఇస్ టు సిద్ధు, రకుల్ అండ్ బాబీ. మీరు సేనాపతిని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, ఐ థింక్ యూ గైస్ కిడ్స్ కదా, ఇప్పుడు సేనాపతితో పాటు వర్క్ చేశారు. వాట్ ఎగ్జాక్ట్లీ అంటే సేనాపతి మిమ్మల్ని ఏ రకంగా ఇన్స్పైర్ చేశారు ఈ మూవీలో, మీ ఎక్స్పీరియన్స్? సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు సేనాపతి చూశాను, అంటే లేట్ చూశాను కొంచెం. అండ్ ఐ లవ్ ద ఫిల్మ్, ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ ఇట్ హ్యాడ్. ఇప్పుడు లైక్ సురేష్ సార్ వాజ్ సేయింగ్, ఫిల్మ్స్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ అండ్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ దట్ లీవ్ అ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్. యూనో ఇప్పుడు కూడా 28 years తర్వాత మీకు ఆ స్టోరీ గుర్తుంటుంది. మీకు సేనాపతి చేసిన యాక్షన్స్, వాళ్ళు చేసిన యూనో ఆల్ ఆఫ్ దాట్, ద ఫైట్, ద క్వెస్ట్ ఫార్ యునో ఎండింగ్ కరప్షన్, అది గుర్తుంటుంది. సో ఫర్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, టు బీ అ పార్ట్ ఆఫ్ అ లెజెండరీ ఫిల్మ్ లైక్ దాట్, టు బీ షేరింగ్ స్క్రీన్ స్పేస్ with Kamal sir in Shankar sir's film was like working with two people on my checklist at the same time, and in a film like Bharatidu, and of course it was amazing. So such films are very rare, and I hope that last one has this impact, and now this one, another 100 years to come, you know, people remember the kind of impact this film has. So of course the experience has been amazing, and I'm blessed to be a part of this film. All right, one last question అండి, one last question. ఒక ప్రశ్న అడిగారండి, ఆయన సమాధానం చెప్పిన తర్వాత మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడగవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే అండి. నేను భారతీయుడు ఫస్ట్ వచ్చి ఐ థింక్ 4th 5th స్టాండర్డ్ చదివేటప్పుడు విజయవాడలో చూశానండి. ఐ థింక్ అలంకార్ థియేటర్ అనుకుంటా. సో అప్పుడు అది ఎలా నాకు ఇన్స్పైర్ ఉందంటే, ఫస్ట్ థింగ్ యాజ్ ఎ కిడ్డిష్గా వచ్చి వర్మం అనేది క్లాస్లోకి వెళ్ళి ఫైట్ చేయడం ఇవన్నీ ఉంటుంది. తర్వాత నేను క్లాస్లో అందరికీ పిల్లలకి చెప్తా ఉంటాను, దాంట్లో కమల్ హాసన్ గారు ఇలా చేస్తే ఉడుములాగా మారుతారు, దాని తర్వాత సింహంలాగా వస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి కదా, లైన్ దిస్ విజువల్ ట్రీట్, ఇవన్నీ నా బుర్రలో ఉండిపోయినాయి అనమాట. ఇది నా ఎక్స్పీరియన్స్. దాని తర్వాత దాంట్లో నేను బాగా నేర్చుకున్న విషయం అంటే, లంచం ఇవ్వడం కూడా తప్పు, తీసుకోవడం తప్పటి ఇవ్వడం కూడా తప్పు. సో ఇది నాకు ఆ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు అది నాకు బాగా హిట్ అయింది అనమాట. అది నేను భారతి 2లో నాకు ఈ అవకాశం వస్తుందనేది ఐ డెంట్ ఇమాజిన్ అండి. ఐ రియలీ థ్యాంక్ టు శంకర్ సార్. సో ఐఎమ్ వెరీ లైక్ ఫస్ట్ టైం ఆయన సెట్లో చూసినప్పుడు, ఆ భారతీయుడు గెట్లప్ చూసినప్పుడు వేరే ఒక వైబ్, ఒక పులకరింత అంటాం కదా, అది ఆయన వస్తే నా ప్రెజెన్స్లో అది ఉంటుంది. సో అది మీరు థియేటర్స్లో చూస్తారు. థ్యాంక్ యూ.
ఓకే, లాస్ట్ క్వశ్చన్. 1 సెకండ్ అండి, నేను ఇంకా సమాధానం చెప్పలేదండి. ఫనీ అనే జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగాడు పాపం, దానికి సమాధానం చెప్పేస్తానండి. 1 సెకండ్. ఫనీ, ఫస్ట్లీ థ్యాంక్ యూ. భారతీయుడు ప్రెస్ మీట్లో సేనాపతి అనే క్యారెక్టర్ నేమ్తో ఒక ప్రశ్న అడిగినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సేనాపతి ఈస్ అన్ ఐకానిక్ క్యారెక్టర్. నేను సేనాపతి దగ్గర చాలా నేర్చుకున్నాను. కిడ్స్ అన్నావు కదా, నువ్వు నేను ఇంకా కిడ్సే. సో సేనాపతి విల్ ఆల్వేస్ బీ ద ఎల్డర్ ఐకాన్ సూపర్ స్టార్ ఫర్ అస్. కానీ నేను సేనాపతి దగ్గర ఒక విషయం నేర్చుకున్నాను. ఒక విషయానికి కరెక్ట్ ప్రశ్న అడిగితే కరెక్ట్ సమాధానం వస్తుంది. ఆ విషయం నీకు రోజు కనపడదు. సేనాపతి ఇస్ లైక్ అ షూటింగ్ స్టార్. సో సేనాపతి మీ ముందుంటే ఆ సేనాపతిని కరెక్ట్ ప్రశ్న అడిగితే గూగుల్లో సెర్చ్ కొట్టినట్టు దానికి చాలా విలువైన ఒక రిప్లై వస్తుంది. ఆ సేనాపతి దగ్గర చెత్త ప్రశ్నలు అడిగితే టైం వేస్ట్ అవుతుంది. సో నేను ఒక స్టూడెంట్గా ఎప్పుడు నాకు సేనాపతి దొరికినా ఆయన్ని చాలా అద్భుతమైన ప్రశ్నలు అడిగాను. దానివల్ల ఒక స్టూడెంట్గా లాస్ట్ 6 years నుంచి నేను గెలుస్తూనే ఉన్నాను. సో ప్రయారిటైజ్ ఇంటెలిజెంట్ ఇంపార్టెంట్ ఇష్యూస్, దెన్ యూ విల్ గెట్ గ్రేట్ ఆన్సర్స్. అది నేను సేనాపతి దగ్గర నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సేనాపతి ఫర్ దాట్. కమల్ గారు హాయ్. కమల్ గారు, వినిపించలేదు, మైక్ ఇవ్వండి పాప. మైక్ ఆఫ్ చేసి ఇచ్చారా? Hello. Yes. This is a great experience for all the media to really interact with you, Kamal sir, because you are such a great student of cinema and an impeccable actor, as you just termed while you are speaking, you know, and you are a great student of cinema with relation to the audience and auditoriums. Now that my question totally academic, sir. Now the whole age of cinema making is going or flowing along with the fantasy kind of films, graphics, you know, with the total limitation of Western film making. Though there were films in Telugu or South, Patal Bhairavi, Maya Bajar, all there, of course. But now today the age, complete age is belonging to that kind of genres, that kind of trend of making films and all that. Sir, what is your perception now on this kind of films like Bharatiyudu, and what will really hook to the audience or hook to the auditoriums in your perception, sir? You are now talking both market strategy and cinema study, two different things. Yes, sir. But market strategy and these trends are set by the audience. It is not set by filmmakers. Filmmakers carefully watch the trend and say, ఇలాంటి పిక్చర్స్ చాలా వచ్చినాయి, మనం వేరేలా చేద్దాం అనే డిసిషన్ వాళ్ళు, గుడ్ ఫిల్మ్ మేకర్ మేక్స్ దట్, కాన్ఫిడెంట్ ఫిల్మ్ మేకర్ మేక్స్ దట్. అలాంటి ఒక కాన్ఫిడెంట్ డిసిషన్ గోయింగ్ విత్ జనరల్ ఎంటర్టైన్మెంట్, నాట్ leaping far ahead, leaving the audience behind, but keeping the audience in tow and taking them along towards progress. That's what many directors are trying to do now. Saying that this is the trend now is set by the audience. So educate yourself more with cinema. You'll have more trends to challenge us with. It is you who are asking. Of course, I believe, sir. And also, like in Dashavataram, now you are looking in more attires, about cinema, since as a student of cinema, I have noticed it becoming more and more democratic, and more towards thought rather than stars. Kamal So garu, anybody could make a film now. But only thing is, finding Suresh Babu garu is difficult. Sidhu, Anybody could make a film. But will he take the film? Will he watch the film? These are the two people who decide whether I can make a film or not. Kamal garu here. Both these ladies have been waiting since the beginning. Orange and Siddharth the garu. green t-shirt. Please వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చేస్తే, లేకపోతే మగాళ్ళు డామినేట్ చేస్తున్నారు. మీరు కూడా లాస్ట్ 4 questions ఫర్ విమెన్. ఇది చాలా బాగుందండి. బాగుంది. Sir, here, sir. Hi, my name is Abhilasha. This question is going to be a little lengthy. Please bear with me.
So recently, during the Kallakurichi Hooch tragedy, you have said something that along with government taking accountability, individuals also need to take accountability, you know, with their liquor consumption and how they lead their lives and whatnot. And that is echoed in a lot of Shankar sir's films about corruption and about politics. That, you know, corruption is not like, no one has monopoly on corruption. Governments are corrupt, but also individuals are corrupt, and everybody needs to change. But beyond the populism of it all, do you think these political movies, do they play a greater role in, you know, helping individuals realize their responsibility, or do they let individuals believe that no, it's the powers that be that are actually complicit, or is it just a form of entertainment with some nominal transient social impact? You have presented two narratives. One is totally believing that it is done by the government. Another is taking the responsibility. This film talks about there is that, but you should take responsibility. It talks about both these narratives, but it advocates one narrative. It advocates one narrative of taking social responsibility. You cannot give it to Tataya garu chestaru. It is the Manamudu should also come and take the responsibility. That's what this says. That's why these people are there in the film. It cannot stop with one man. Then he becomes an avatar. Senapati is not an avatar. He's an angry old man. That's all. Shankar sir, I would like to ask you about the film Bharatiyudu. Yeah. Kamal sir, so I feel, you may correct me, but films, especially your film like Vikram, has made the guns bigger, the violence more violent. So I want to know, through Bharatiyudu, you want to also say that the society has to be redeemed. Like in the Indian one, Bharatiyudu 2 is also about giving punishment. It says zero tolerance. So tell us about the extent of violence which is going to be there in the film, and what do you think personally? I know you have mentioned in your speech that violence is not the solution, but somehow in film after film, it's only increasing and it's becoming gruesome. So. Okay, if I keep making love stories, do you think the world will become a loving place? Yeah, yes sir. Yes sir, can. Love stories. Love stories. Can. It can. 70s also. He wants you to do a love story. అందుకే చెప్తున్నాడు కానీ That is the different thing, but it won't. The world's character will change according to the environment. We'll have to create that environment, and that cannot be created by sports alone, cinema alone, politics alone. These are all faculties which we are using to make the world better. We are very young. We are only 10,000 year old as a culture. We still have time, and we are this politics, cinema, everything is work in progress. We are not the epitome of everything. Shankar sir, one question sir. Shankar sir. And the lady in the orange is waiting, After please. that. Last question from her, then you can Yeah. take the mic, okay? Let her ask first. After that, everybody free for all. నేనేం చేయాలి? Hi Kamal sir. So my question to you is, you ఇందాక వచ్చినప్పటి నుంచి యూ బీన్ సేయింగ్ ఇట్స్ అబౌట్ పీస్, అహింస చెప్తుంది ఈ మూవీ అని. అహింస యూ బీన్ సేయింగ్ అహింస మార్గంలో ఉంది, వీఆర్ టీచింగ్ దట్ అని, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. No. You were talking about peace. That is my problem. All right. Yes. So, Thank you. My question is. No, sorry, I picked the wrong candidate. Your starting point is wrong, ma. We'll give one more question here. Kamal sir. Yeah. Sir, Shankar sir, one question sir. Shankar sir. Sir, I am following you from 93, The Gentleman, to Indian 2. So around 14-15 films you are directed. Most of the films are the social awareness films. But last 4-5 years I am observing you are taking too much of stress and other things because of this Indian 2 and 3 game changer. So how you balancing the stress? The past 30 years you are cool director,
big films are made, but cool director, you can do a 2 years. ప్రతిరోజు ఈ ప్రశ్న ఈయన అడిగాను పొద్దున అడగండి Sir, హౌ how యు is హ్యాండిల్ balancing? హౌ ఆర్ యు సో కామ్ మీరు ఆయన ఎప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఆ స్ట్రెస్ లాస్ట్ 4 కామ్ గా ఎలా ఉండగలుగుతున్నారు శంకర్ గారు? నాకు మాత్రం కాదు, ఈ హాస్ ఇన్బిల్ట్ ఎయిర్ కండిషనర్ ఇన్సైడ్. 4 years నుంచి కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది కదా, ఈ 4 years లో ఎలాగ చేస్తాం? సార్ కమల్ సార్ సార్ చెప్పండి సార్ ఆన్సర్. Yes, see, everybody will go through a tough time. Everybody will have a tough time in their life. So if this is the situation, there is no other go. It's like throwing you into the ocean without knowing the swimming. So I am swimming for survival. Right? శంకర్ సార్ సార్ కమల్ సార్ ఒక్క All right, Andy. So we thank all of you for joining us here. Kamal sir, last question, sir. అందరికీ కూడా opportunity ఇవ్వడం జరిగింది. So Kamal the sir, time is last up question. now. Sorry. Thank Kamal you sir. so much once again media వారందరికీ కూడా one- జాయిన్ అయినందుకు క్వశ్చన్స్ కి కూడా. సో థ్యాంక్ యూ అండి, వీవ్ గివెన్ ఎనఫ్ టైం అని ఆశిస్తున్నాం. సో భారతీయుడు 2 July 12th రిలీజ్ అవ్వబోతుంది. సో దయచేసి మీ అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీడియా వారందరికీ కూడా మీ సపోర్ట్కి అండ్ ఇక్కడికి వచ్చి మీ క్వశ్చన్స్ అడిగినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ దిస్ ప్రెస్ మీట్ అండ్ మేకింగ్ ఇట్ అ సక్సెస్. Thank you once again. ఈ ప్రెస్ మీట్లో ఎంత సిన్సియర్గా ఉన్నారో అలా చేయండి అయ్యా దీని సినిమాకి పబ్లిసిటీ. అసలు మొత్తం యూఆర్ ఇన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ దట్ దట్ మీన్స్ దిస్ ఫిల్మ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ వాల్యూ. ప్లీజ్ కీప్ అప్ వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ దిస్ ఫిల్మ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. బాబు గారు థ్యాంక్ యూ, అండ్ శంకర్ సార్ అండ్ కమల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మచ్ టైమ్ దట్ యూ స్పెంట్ ఆన్ దిస్. It's a real eye-opener and helps us to promote films in future. Inta time ichi media interaction cheyadam is not common. So big round of applause for that, for their time and patience. Thank you, sir. We learn from you every day. Thank you so much. Make us all those unanswered questions, make us come back again so that we can talk to you. It is in your hands. Thank you. సో మీడియా అందరితో కలిసి ఒక గ్రూప్ ఫోటో అండి, అందరూ కూడా స్టేజ్ ముందే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.